హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్‌కి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్ టాక్స్. నేనెప్పుడు వీడియో లాస్ట్‌లో చెప్తున్నాను కదా! అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అని మీరందరూ మర్చిపోతున్నట్టున్నారు కదా! అందుకే ఇలా నా ఛానల్‌కి రాగానే అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇవాల్టి మన వీడియోలో పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు విన్నది కరెక్టేనండి. పీరియడ్స్ గురించే మాట్లాడుకుందాం. పీరియడ్స్ అనేది ఒక గర్ల్ లైఫ్‌లో, ఒక గర్ల్ బాడీలో జరిగే ఒక బయోలాజికల్ థింగ్ మాత్రమే. మనకి ఆకలి ఎట్లా వేస్తుంది, ఎక్సెస్ వేస్ట్ అంతా మనం ఎట్లా ఎక్స్‌క్రీట్ చేస్తాం, ఇవన్నీ ఎంత కామన్ థింగ్సో, ఈ పీరియడ్స్ అనేది కూడా ఒక జస్ట్ మన బాడీలో జరిగే ఒక బయోలాజికల్ థింగ్. దీని గురించి మాట్లాడుకుంటే ఏం తప్పు లేదు. ఈ పీరియడ్స్ టైంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలాంటి పనులు మాత్రమే చేయాలి, కొన్ని చేయకూడదు అలాంటివన్నీ ఉంటాయి కదా! సో, కొన్ని కామన్ క్వెషన్స్ తీసుకొని వాటికి నా వేలో కొన్ని ఫన్నీ ఆన్సర్స్ అనమాట. మన క్రిస్మస్ టైం కదండీ! హాలిడేస్ టైం కదా! నవ్వుకోవడానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే మరి. ఫస్ట్ క్వెషన్, పీరియడ్స్ టైంలో తలస్నానం చేయొచ్చా? ఈ క్వెషన్‌కి నా ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో తెలుసా? నా చిన్నప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో అంటే ఎగ్జామ్స్ ఒక 10 రోజులు జరిగినా కూడా ఆ 10 రోజులు తలస్నానమే చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో తలస్నానం చేస్తే మర్చిపోతారంట. ఇలాంటి జనాలున్నప్పుడు ఇంకా తలస్నానం చేయొచ్చా? చేయకూడదా? అని క్వెషన్స్ ఏంటండి? ఓపికుంటే చేయండి. ఓపిక లేకపోతే వదిలేయండి. అంతే కదా! సెకండ్ క్వెషన్, పీరియడ్స్ టైంలో వంట చేయొచ్చా? మన శాస్త్రాల ప్రకారం పీరియడ్స్ టైంలో పొయ్యి వెలిగిస్తే మహాపాపమా? ఈ మాట మాత్రం నిజమైతే చాలా బావుండు కదా! మన ఆడవాళ్ళకి అట్‌లీస్ట్ మంత్‌లో ఒక 3, 4 డేస్ అయినా మనకి వంట చేసే పని తగ్గుతుంది. లేకపోతే ఏంటండి బాబు! 4 పూట్ల ఇంటిల్లిపాదిని మేపలేక చచ్చిపోతున్నామంటే నమ్మండి. నెక్స్ట్ క్వెషన్, ఈ పీరియడ్స్ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా? చేయకూడదా? అసలు ఈ ఎక్సర్సైజ్ ఎవరు కనిపెట్టారండి బాబు! అసలు లైఫ్ ఎలా ఉండాలి అంటే, మనం ఎంత తిన్నా, ఏం తిన్నా సరే, ఎవరైనా ఒక మెషిన్ కనిపెట్టండి. ఆ మెషిన్ లోపలికి అలా వెళ్ళి, ఇలా బయటకొచ్చామంటే, మనం చాలా స్లిమ్‌గా, హెల్తీగా అయిపోవాలనమాట. అలా అని నేను ఆలోచిస్తుంటే, ఇంకా మామూలు టైంలో ఎక్సర్సైజ్ చేసేదే గాక, పీరియడ్స్ టైంలో గూడా ఎక్సర్సైజ్ చేయాలా? వద్దా? ఏం క్వెషన్ అండి బాబు! నెక్స్ట్ క్వెషన్, పీరియడ్స్ అయిపోయాక మన ఇంట్లో ఉన్న బెడ్ షీట్స్, కర్టన్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ ఖచ్చితంగా తీసేసి వాష్ చేయాలా? ఈ క్వెషన్ మా అమ్మమ్మ వినిందనుకోండి, "అమ్మాయి వినూత్న, నువ్వు బయట తుఫానొస్తున్నా సరే, ఇవన్నీ తీసి బయట పడేసి ఉతికేయాలి సరేనా?" అప్పుడు నా ఇన్నర్ వాయిస్ ఏంటో తెలుసా? అమ్మమ్మ, తుఫానొస్తున్నా, వరదల్లో కార్లు కొట్టుకుపోతున్నా సరే, ఆ వరద నీరు తీసుకొచ్చి మన ఇంట్లో బట్టలన్నీ ఉతికి బయట ఆరేస్తాను నేను. ఫిఫ్త్ క్వెషన్, పీరియడ్స్ టైంలో మనం ఎవరింటికైనా వెళ్ళొచ్చా? వేరే ఫంక్షన్స్‌కి ఏమైనా ఎళ్ళొచ్చా? లేకపోతే మన ఇంట్లో ఫంక్షన్స్ చేసుకోవచ్చా? పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అసలు మన ఇంటికి రావచ్చా? రకరకాల క్వెషన్స్ కదా! పొరపాటున ఎవరైనా ఇంటికెళ్ళామనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల పొరపాటున అక్కడ మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి, అది గానీ వాళ్ళకి తెలిసిందా, ఇంకా మన మీద పసుపు నీళ్లు చల్లుతారు చూడండి, అప్పుడు నా ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అంటే, ఆంటీ, ఆ పసుపు నీళ్లు నా మీద చల్లే బదులు మీ వాటర్ ట్యాంక్‌లో పసుపు వేసేయండి. నేనే ఆ వాటర్ ట్యాంక్‌లో దూకేస్తాను అని చెప్పాలనుకుంటాను. ఇంకొక $1 మిలియన్ క్వెషన్ ఏంటి తెలుసా? పీరియడ్స్ టైంలో పూజ చెయ్యొచ్చా? అసలు ఈ క్వెషన్ గానీ మా నానమ్మ వినిందో, ఒసేయ్ తలకు మాసిందానా, పీరియడ్స్ టైంలో పూజ అనే మాటే నీ నోటి వెంట రాకూడదే, మహాపాపం అని చెప్తది. అప్పుడు నా ఇన్నర్ వాయిస్ ఏంటో తెలుసా? నిన్ననే కదా నానమ్మ తలస్నానం చేశాను, అయినా తలకు మాసిందని ఎలా అంటావు? హే! బాగా నవ్వుకున్నారు కదా అందరూ. ఈ క్వెషన్స్ అన్నీ కామనే అయినా ఈ ఆన్సర్స్ అన్నీ నిజం కాదండి. జస్ట్ ఫన్నీగా నవ్వుకోవడానికే చేశాననమాట. ఈ వీడియో చూసిన టైంలో ఏదైనా ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీ ఫేస్ మీద కొంచెమైనా స్మైల్ వచ్చిందా? వచ్చినట్లయితే ష్యూర్‌గా నా వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వెషన్స్ అన్నిటికీ మన మాస్ టాక్స్ ఎనాలిసిస్ ప్రకారం అసలైన ఆన్సర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా నెక్స్ట్ వీడియో చూసేయండి. మీరు నా వీడియోస్ కోసం స్పెండ్ చేసే ప్రతి నిమిషం నాకు కూడా చాలా వాల్యుబులే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.